కొత్తగూడెం పరేడ్ గ్రౌండ్స్లో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పరిశ్రమలు, పర్యాటకం, ప్రాజెక్టులు, గిరిజన సంస్కృతి, ఖనిజ సంపద కలిగలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తుమ్మల తెలిపారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ప్రకృతి పోరాటం పరిశ్రమల సమ్మేళనం సీతారాముని నడియాడిన పవిత్ర నేల మనది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, పర్ణశాల, గోదావరి, కిన్నెరసాని నదుల మన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. సింగరేణి, కేటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ వంటి పెద్ద సంస్థలు, అపారమైన ఖనిజ సంపద, గొప్ప ఆదివాసీ సంస్కృతి మన జిల్లా ప్రత్యేకత. ఈ జిల్లాను వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్యం, ఆదివాసీ సంక్షేమం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యాలతో మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఉభయ జిల్లాల రైతులకు సాగునీటి అందించే సీతారామ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ మరియు 3 పంప్ హౌస్ల పనులు పూర్తయ్యాయి. ఏల్కూరు లింక్ కెనాల్ ద్వారా 1,00,000 ఎకరాల పైచీలకు నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు అందించాం. ఎలినో పరిస్థితుల నేపథ్యంలో ఈ ఖరీఫ్లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా గోదావరి జలాలను సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించి ఉభయ జిల్లాల రైతులకు సాగునీరు అందించగలడం మనందరూ సంతోషించదగ్గ పరిణామం. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించి పంటలను కాపాడగలగటం ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని సార్థకత చేస్తోంది. చరిత్ర, ప్రకృతి, పోరాటం,